హాయ్ గేమర్స్. సో మనమైతే సబ్స్క్రైబర్స్ని కామెంట్ మనం ఛాలెంజెస్ చేద్దామని పెట్టలేదు చాలామంది, బట్ ఆల్రెడీ కొంచెం మంది పెట్టినవి చేద్దాం. ఇవాళ మనమైతే వాటిని చేయబోతున్నాం. సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి బ్రో స్టీల్ మై థార్ సెక్యూరిటీ 20 లయన్స్ అండ్ 10 బఫెలోస్ లొకేషన్ బీచ్. సో గైస్ మనమైతే దానికోసం యమహా R15 అయితే తీసుకుంటున్నాం. సో బీచ్ అంటే ఆల్మోస్ట్ దగ్గరే లేండి మనకి. సో బట్ ఏ లిటిల్ మచ్ అనుకున్నాం, జస్ట్ ఉంటుందేమో నాకు తెలిసి. స్పీడోమీటర్ కూడా యాడ్ చేసి ఉంటే అప్డేట్లో బాగుంటుంది అండి. స్పీడోమీటర్ కానీ నైఫ్ కానీ మిషన్ గన్ వస్తే ఇన్ని అప్డేట్లు ఇస్తున్నారు కదా, అదే చేతితో మనకి ఆ మల్టీప్లేయర్ మోడ్ కూడా ఇచ్చేసింటే బాగుంటుంది, బట్ ఇవ్వలేదు. ఏం చేస్తాం. సో గైస్ మనం ఆల్మోస్ట్ వచ్చేస్తాం బీచ్ దగ్గరికి. కన్స్ట్రక్షన్ ఏరియా పక్కనే బీచ్ ఆడుకొని కాదండి, ఫ్రమ్ వాట్ గ్యాప్ ఉంటుంది పక్కనే బీచ్. ఇదిగోండి అనుకున్నాం కదా, ఇక్కడ లేదు గాయస్, కారు అక్కడ ఉందనుకుంటా. సో ఎత్తి వచ్చి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తారు. సో గాయస్ అనుకున్నట్టుగానే ఇక్కడే ఉంది. 20 లయన్స్ అన్నారు, 10 బఫెలోస్ అన్నారు. మిగతా లయన్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి గాయస్, ఎక్కడికో వెళ్ళిపోయినాయి మిగతా లయన్స్. వీటిని అయితే అన్నిటిని చేద్దాం. వదిలే, మళ్ళీ ఇక్కడ కార్ డ్యామేజ్ అవుద్ది. సో ఇదే చేద్దాం అంతే. సో స్నైపర్తో చంపేద్దాం గైస్, ఒక బుల్లెట్ అయిపోద్ది. సో స్నైపర్ మరి అంత పవర్ఫుల్. సో ఇంకేం లేవా, అక్కడ ఉన్నాయి కదా. సో వీటిని కూడా వేద్దాం. బోడీ ఎక్కడ ఉన్నాము లయ్యనా, ఇక్కడ అయిపోయింది. సో అయిపోయింది, ఓకే. సో మనం అయితే అన్నీ ఫీమేల్ లైన్స్ ఉన్నాయి గైస్. మెయిల్ లైన్స్ అయితే స్టాచ్యూస్లో ఉండిపోతాయని పెట్టలేదు అనుకుంటా, తెలుసు కదా గైస్. ఇదంతా ఊరికే స్క్రిప్టెడ్, మీరు కూడా కామెంట్ చేయండి. సో నేనైతే బ్లాక్ అయితే తీసేసుకున్నాను. బ్లాక్ కలర్ నా ఫేవరెట్ థర్కి అయితే, అందుకనే. సో మనమైతే వెళ్ళిపోతాం ఫాస్ట్గా. నెక్స్ట్ వచ్చేసి మన వీకేకే బ్రో చిన్న ఛాలెంజ్ అయితే చేద్దాం. అతనికి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అతని ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయండి. సో మనమైతే వీకేకే బ్రో ఛాలెంజ్ చేయడానికి ర్యామ్స్ దగ్గరికి అయితే వచ్చాము. అతను కంటైనర్ ర్యామ్స్ ఉంటాయి కదా, అవి చేయమన్నాడు. బట్ ఆ కామెంట్ ఎక్కడుందో నాకు కనపడలా, బట్ నాకైతే మొన్న కలిసినప్పుడు చెప్పాడు. ఇద్దరం ఒకే చోట చదువుతున్నాం అనుకోండి. సో ఓకే, మనమైతే ఇంకా చెయ్యాలి, బట్ ఏం చేస్తాం మీరు కామెంట్ చేయండి. వీకేకే బ్రో ఇది ఓకే. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు ఊరికే గైస్. సో నేనైతే ర్యాంప్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. సో ఓకే, బట్ అది అయ్యేసరికి ఎంతసేపు అవుతాం నేను చెప్పలేను, పర్వాలేదులేండి. మనం అయితే చేసేద్దాం. మన వీకేకే బ్రో అయితే అడిగాడు కదా, సబ్స్క్రైబర్స్ నుంచి ఇవ్వకపోయినా నేనైతే చేస్తా బ్రో. దానికోసమే కదా, మీరు ఎవరు అడిగినా మీకోసం కూడా చేస్తాను. జస్ట్ మీరు ఒక కామెంట్ చేస్తే, కామెంట్ మాత్రం చేయండి. బట్ వన్ కండిషన్ గైస్, సర్వైవింగ్ ఛాలెంజెస్ అయితే వద్దు. బికాజ్ ప్రాబబ్లీ సర్వైవింగ్ ఛాలెంజెస్ అయితే కష్టమైన బయట 3Dలో, అందుకే వద్దు అంటున్నాను. ఓకేనా? సో మనమైతే ఇప్పుడు ఎక్కడ పడకుండా ఆచితూచి వెళ్ళాలి. చిన్న ఇలాంటివి అయితే కూడా కింద పడతాం, పర్వాలేదులేండి. ఇంకేం చేస్తాం, ఏం చేయలేం కదా, మన చేతుల్లో ఏం లేదు. సో మళ్ళీ
ఇక్కడ దీని వైపు టర్న్ చేయాలంటే నిజంగా పెద్ద తలనొప్పి గాయస్. అసలు ఎంత నిజంగా చెప్తున్నా, అసలు టర్న్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. బండి ఏం మెలికలు తిరిగిపోవాలి, మెలికలు తిరిగిపోయినా కూడా అఫ్కోర్స్ కష్టమే. బట్ ఏం చేస్తున్నాం మనం, కష్టం అన్నప్పుడు కష్టం చెయ్యాలి, తప్పదు కదా మన వీకేకే బ్రో కోసం. సో గాయస్ మనమైతే ఎక్కుతున్నాం. సో ఈసారి ఎలాగన్నా జాగ్రత్తగా ఉండాలి, ఎడ్జెస్కి వెళ్ళకుండా పడకుండా ఉండాలి, అప్పుడే మనం దీన్ని ఎక్కగలం. నాకు తెలిసి ఇది అయ్యేసరికి చాలాసేపు అయితే పట్టుద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా పెద్దది ఈ ర్యాంప్. ఇదేంటి ఆఫ్కోర్స్ అన్నీ పెద్దవే, బట్ నాకు తెలిసినంత వరకు ఇది కాస్త కష్టం. అండ్ ఇది త్వరగా కంప్లీట్ అయితే అవ్వదులే, బట్ నేను కంప్లీట్ చేయవచ్చు అనుకొని ఇదైతే స్టార్ట్ చేశాను. మిగతాకి అంత రేజ్ ఇవ్వాలా వస్తుందా, బట్ దీనికి మెలికలు తిరగాలి. ఇది కష్టమే, ఇదేమి ఈజీ కాదు, బట్ మనం చెయ్యాలి. ఇది నేను ఎంచుకున్నా. సో గాయ్స్ మనం ఇంకా ఎంత దూరం వచ్చామో నాకైతే తెలియట్లేదు, బట్ ఇంకా వెళ్తూనే ఉన్నా. అసలు ఆచితూచి వెళ్ళాలి, లేదంటే బిస్కెట్ అయిపోతాం ఏంలా. నేనైతే స్క్విడ్ గేమ్కి ఒక్క ఓటు కూడా రాలేదబ్బా, ఇప్పుడు చూసి వచ్చాను. ఇది నేను రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక్క ఓటు రాలా. కాల్ ఆఫ్ డ్యూటీకి ఇంకా ఇండియన్ అడ్వెంచర్కి వచ్చింది. పర్వాలా, ఈ శివరాత్రికి అయితే స్పెషల్ పక్కా ఉంటుంది. ప్లస్ అఫ్కోర్స్ సండే మనకి ఎవ్రీ వీడియో తప్పకుండా ఉంటుంది కదా, సో సండే ఉంటుంది. ఇవాళ పక్కా సండే ఢిల్లీ ట్రిప్ క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నా. అంటే ఫోల్డర్ డిలీట్ అయిపోతుంది కదా, లేదనుకుంటే వీడియో డ్యూరేషన్ ఎక్కువ అయిపోతుంది, అందుకే కష్టం అవుతుంది. బట్ ఎలాగన్నా ఈ ఫిబ్రవరి ఎండింగ్ లోపు ఢిల్లీ క్లైమాక్స్ చేయడానికి ట్రై చేస్తా. 2 months అవుతుంది కదా ఢిల్లీ ట్రిప్ స్టార్ట్ అయ్యి. ఏం చేస్తాం, ఢిల్లీ ట్రిప్ 1 ఫాస్ట్గానే వచ్చింది, 2 కూడా త్వరగానే వచ్చేసింది, బట్ 3 ఇంకా. సో గాయస్ ప్రజెంట్ మనకి 29 సబ్స్క్రైబర్స్. ఇంకా మీరు ఎవరైతే చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. నాకు అసలు ఇప్పుడు గొంతు కూడా బాగా, బట్ చేయాలి. సో మనమైతే చెప్పాం కదా వీకేకే బ్రోని కూడా సపోర్ట్ చేయకండి, అందరినీ సపోర్ట్ చేసుకుంటూ మనం కూడా వెళ్దాం. అతని ఛానల్కి కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో అతని ఛానల్ లింక్ అయితే ఇస్తాను, సో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా గ్లిచెస్ మీరు చూసారనుకుంటున్నా, దానికి పార్ట్ 2 కావాలంటే కూడా కామెంట్ చేయండి తప్పకుండా. ఈసారి ఇంకొన్ని ఓపీ గ్లిచెస్తో వస్తాను పక్కాగా. సో గైస్ ఇప్పుడే మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టాడు, డూ వన్ ఆఫ్ ద ప్లగిన్ యాప్ ఛాలెంజ్ అని. బట్ మనం వీడియో ఇప్పుడు షూట్ చేస్తున్నాం కదా, సో బ్రో నేను శివరాత్రి స్పెషల్లో కానీ లేదంటే సండే వీడియోలో కానీ ఎప్పుడో ఒకటి ట్రై చేస్తా, పక్కా నేను కామెంట్ అయితే పెడతాను, చేస్తాను, ఇది మాత్రం పక్కా. సో గాయస్ మనం అయితే పైకి వచ్చేసామా మాట్లాడుకుంటూ. సో ఓకేలేండి, చాలా టైం పట్టింది వీకేకే బ్రో ఇచ్చిన ఛాలెంజ్ చేయడానికి. సో ఇంత దూరం వచ్చి బిస్కెట్ అవ్వకూడదు, జాగ్రత్తగా వెళ్ళాలి. బుల్లెట్తో అయిపోద్ది అనుకుంటా, పర్వాలేదు. ఇంకా మెగా ర్యాంప్ చెయ్యాలి గాయస్, అది అసలు నిజమైన చుక్కలంటే. మొన్న మనం అప్డేట్ వచ్చిన వీడియోలో చూసుకుంటే అసలు చాలా కష్టం ఉంది. కష్టం అంటే మరీ అంత కాదులేండి, బట్ సమ్వాట్
అంటే అంతకుముందు మెగా ర్యాంప్తో పోల్చుకుంటే ఇది కష్టమే. సో మనమైతే పైకి వచ్చేసాం. కొంచెం వెళ్తే అయిపోద్ది. అది కూడా ఎక్కి మనం దూకేద్దాం. మరి ఇక్కడ వరకు వచ్చి కంప్లీట్ చేసినట్టు ఉండాలంటే అది దూకాల్సిందే. సో అసలు గాయ్స్ ఎంత దూరం వచ్చామో ఒక్కసారి డ్రోన్ మోడ్ అయితే ఆన్ చేసి చూసేద్దామా. సో తెలుసు కదా ఆర్జిఎస్ టూల్స్లో DON డ్రోన్ అన్న కొట్టుకోండి. సో అసలు ఎంత పెద్దదో, చూడ్డానికి చిన్న ర్యాంప్ అనుకున్నాం, బట్ ఎంత పెద్ద ర్యాంప్ అసలు. పర్వాలేదండి, ఇప్పుడు అది కూడా పూర్తి చేసేద్దాం. సో ఇక ఆలస్యం చేయొద్దు. సో గైస్, మీరు కూడా స్క్విడ్ గేమ్ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే రోబ్లాక్స్ ఆడండి. రోబ్లాక్స్ మనకి ఫ్రీయే. ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు, ఇట్స్ మై ఓన్. అంటే నేను ఓన్గా రోబ్లాక్స్ని ఎక్స్పీరియన్స్ చేసి రోబ్లాక్స్లో స్క్విడ్ గేమ్ ఆడి ఇది మీకు చెప్తున్నాను. సో మనం ఏం చెప్తాం. సో మనమైతే ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతున్నాం అసలు చూసుకుంటూ. BKK బ్రో ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి. సో దూకేసాం. ఇప్పుడు పడతామా? పడినా ఏం కాదులే, ఇన్ఫినిటీ హెల్త్ అయితే ఆన్ చేసుకున్నాం కదా. సో అనుకున్నా పడ్డాం అని. అదే ప్లేస్లో మన ఇన్ఫినిటీ హెల్త్ లేకపోతేనా ఏంలా ఇంకా అయిపోయేది. సో మనం మెగా ర్యాంప్ చేయడానికి సో మనకి ఒక సబ్స్క్రైబర్ అయితే కామెంట్ పెట్టాడు, బ్రో నీకు దమ్ముంటే ర్యాంప్ చేయి, ఆ దమ్ము గురించి త్వరగా చూపిస్తా. సో గాయ్స్, నేనైతే ఇప్పుడు పోలీస్ కార్ వచ్చింది, చేద్దాం. బిస్కెట్ అవ్వకుండా ఉంటే అది చాలు. స్పీడ్ యాక్సిలరేషన్ చేతన అస్సలు లేట్ చేయకుండా బిస్కెట్ అయిపోగా ఉంటుంది ఈ కార్ కొట్టే పరిస్థితి. అమ్మో గాయ్స్, అసలు చుక్కలు కనబడుతున్నాయి. పడిపోయింది గాయ్స్. సో మనం ఇంకోసారి ట్రై చేయడానికి వచ్చాం. ఈసారి ఎలాగన్నా దాటేద్దాం. అస్సలు ఈసారి మెల్లగా వెళ్దాం. ఓకే గాయ్స్, కారు ఇరుక్కుపోయింది. మెల్లగా వెళ్ళిన ప్రాబ్లమే, స్పీడ్గా వెళ్ళిన ప్రాబ్లమే. నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, బట్ గ్యాప్ వచ్చింది. ఏం చేస్తాం అంటే అంత గ్యాప్ ఇస్తే మనం దూకితే వస్తాం. సో నేను ఆడి అయితే తీసుకున్నాను, ఆ కార్ని కాల్ చేసా. అలా ఉంటుంది మరి మనతోని. సో అయితే ఇప్పుడు ఇంకోసారి ట్రై చేద్దాం. ఈసారి బిస్కెట్ అవ్వకుండా ఉంటే అది చాలు. సో గాయ్స్, మనమైతే ఎన్నిసార్లు ట్రై చేస్తున్నాము ఇప్పటికి. ఈసారి ఏదన్నా మంచిగా నేను బ్రేక్ వేస్తాను. బ్రేక్ అయితే వేస్తాను. చిన్నగా తేడా వస్తే కింద నా గొంతు కూడా బాగా. సో వీడియో చేస్తాను, రెగ్యులర్గా వీడియోస్ చేస్తేనే మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. సో ఇక్కడ మాత్రం అస్సలు బిస్కెట్ అవ్వకూడదు. అయిపోయాం. ఎక్కడ అవ్వకూడదు అనుకున్నా అక్కడే అయిపోయాం. సో గాయ్స్, ఇంత గ్లామర్గా నేను చూపించే కదా, అది కూడా ఫెయిల్ అయింది. బట్ ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్తో చూడండి, నేను ఆన్ చేసే లోపే ఇది ఇంత దూరం ఫినిష్ చేసుకుంటూ వచ్చేసింది రాయల్ ఎన్ఫీల్డ్. మరి మామూలుగా ఉండదు. సో ఇది గాయ్స్ మన సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ఛాలెంజెస్. ఇంకో సబ్స్క్రైబర్ ఇచ్చారన్నా కదా, అది కూడా చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రాబబ్గా ట్రై చేస్తాను. మీరు కూడా ఏమైనా ఛాలెంజెస్ ఇవ్వాలంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. చెప్పా కదా, సర్వైవింగ్ ఛాలెంజెస్ అయితే కాదు. సో ఎల్లుండి వచ్చే సండే వీడియోలో కలుద్దాం. సో మీరు కూడా మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేయండి, చిన్న హెల్ప్. సో ఉంటా, బాయ్.